ఉన్న పిల్లల్లో క్యూటెస్ట్ గైస్, అందరిలో క్యూట్. ఏ స్కూలు? మాంటిసరీ. గుంటూరులో ఉన్నాం. ఇప్పుడు మీ డాడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎక్కడ? మంగళగిరికి వెళ్ళిపోతున్నాం అనమాట. తనకు తమ్ముడు కూడా ఉంటాడు అనమాట. ఇద్దరు ఫుల్ క్యూటే, కాదు వీడు ఇంకా క్యూట్. పోయి పోయి ఆ పని చేయాలని తాపత్రయం చూడండి గైస్. ఏం తీసుకెళ్ళేది ఉంది? ఇంకా ఏం తీసుకెళ్ళేది ఉంది? బల్ల ఇద్దరు రావాలి, ఇంకేం లేదు. తీసుకెళ్తావు అవి కూడా? 5 సంచులుగా. ఇప్పుడు వెళ్ళమైందా మేడం నిన్ను కూడా? వద్దొద్దులే, స్టంట్లు వద్దులే, ఎందుకు? ఈ సంచులు చూద్దాం చూడు ఒకసారి. పట్టాలు, ఈ పట్టాల కింద కూర్చుండేవా? ఇంకేం లేవు. అక్కకి కూడా తెలుసులే, ఇంకేం లేవు. ఏ స్కూల్ నువ్వు? ఎన్నో క్లాసు? 6th వెళ్తున్నావు. ఇప్పుడు 5th అయిపోయి. సమ్మర్ హాలిడేస్లో ఏం నేర్చుకుంటున్నావు మరి? ఇంకా ట్యూషన్కి వచ్చి హాలిడేస్ ఎంజాయ్ చేయవా? ఆగుమా నువ్వు ఒక నిమిషం, వాడు ఒకటి చెప్తున్నాడు. చెప్పు చెప్పు. పొద్దు నుంచి ఖాళీయేగా? అసలు పొద్దున్న ట్యూషన్ పెట్టాలనుకున్నా. సాయంకాలం 4 నుంచి 8 దాకా మేము అక్కడ క్రికెట్ ఆడుకుంటాం. ఎక్కడ? జెడ్పీలోనా? జెడ్పీలో కాదు, మా ఇంటి దగ్గర గ్రౌండ్ ఉంది. ఎక్కడ ఇల్లు మీది? అటు సైడ్. ఇది పాత సుజాత గవర్నమెంట్. అక్కడ తెలుసు తెలుసు. అబ్బబ్బక్కర్ మసీద్ ఉండిద్ది. మసీద్ ఉండిద్ది. మసీద్ అవును, మొత్తం ఖాళీ అక్కడ అంత స్థలం. కిరణ్ అన్నయ్య తెలుసా అక్కడ? కిరణ్ అన్నయ్య తెలుసు. నాకు పరిచయం. ఇంకా అక్కడ ఆడుకుంటా ఉంటావా? అక్కడ బాల్ పెడితే నేను అడిగితే ఇస్తాడు, అందరు అడిగితే ఇస్తాడులే కానీ కొన్నిసార్లు తగ్గితే. ఇప్పుడు క్రికెట్ ఆడుకుందాం. ఎప్పటి నుంచి ఇచ్చారు హాలిడేస్? సరిగ్గా గుర్తులేదా? ఇచ్చిన కానీ ట్యూషన్కి వస్తున్నాం. ఇవ్వక ముందు నుంచి కూడా ట్యూషన్కి వస్తున్నాం. మొత్తం 3 years అంటే ఏంది? ఇప్పుడు 6th వెళ్తున్నాం అంటే 4th, 5th, ఇప్పుడు 3rd year. 6th 4th క్లాస్ నుంచి ఆపకుండా వస్తున్నాం. 5th 6th 2nd 2 3 4 5 6 5 years. బో అంత ట్యూషన్కి వస్తున్నావు. ఎంత CGP ఎంత మెయింటైన్ చేస్తున్నావు? ఎంత వచ్చింది? 90% వచ్చిందా? ఈ ఫైనల్ ఎగ్జామ్స్లో నాకు మార్క్స్ 8.84 600. వద్దులే, నువ్వేదో తీసుకో. 434 వచ్చినాయి నాకు. ఎంతకి? 6కి. 600గా? మీరు చూసిన అక్కకి పెట్టేది వీడియో. ట్యూషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు. అది జాగ్రత్త, ఇప్పుడే పెయింట్ లేపించింది అందుకని నేను ఉంది, లేకపోతే అసలు ఉండేవాడిని కూడా కాదు. అది అడ్డం వైపు, అట్ట కాదు, అడ్డంగా తీసుకెళ్ళు. జాగ్రత్త. కంగారు కూడా అసలు కంగారు ఏం అవసరంలా. అదే నువ్వు చెప్తా ఉండి, చెప్తా వీళ్ళకి స్టార్ట్ చెప్తా ఉన్నావు, తీసుకెళ్తారు వాళ్ళు. అది ముగ్గురు స్కూల్ ఫస్ట్ రావాలి. ఇంకా మీరు ముగ్గురు. మావాడు ఎలాగో వస్తాడు, స్కూల్ ఫస్ట్ వస్తాడు వాడు. హై గైస్, వెల్కమ్ టు మై న్యూ స్టార్ట్ చేసే వీడియో. హై గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి మన ఇంట్లో పెయింట్ వేసేసారనమాట. మీరు నా డైలీ బ్లాగ్స్ ఫాలో అవుతూ ఉంటే చూడొచ్చు. ఇదిగోండి మొత్తం. అరే ఇటువైపు కూడా అయిపోయింది అనమాట. అంటే
3 రూమ్స్ అయిపోయింది. ఈ 4th రూమ్ అవ్వలేదు అనమాట. 4th రూము అంటే ఇంకా స్క్రబ్బింగ్ చేయాలి గైస్. ఇదిగోండి మేము స్క్రబ్ చేసాం అనమాట. మేము స్క్రబ్ చేస్తేనే ఇలా వచ్చింది, ఎందుకంటే వాళ్ళు పెయింట్లు వేస్తూ ఉన్నారు, మేము ఇంకా స్క్రబ్బింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంటిపైకి ఈ 3 ప్రైమర్లో కలిపి చేపిస్తాం. 3 కలర్ చూపిస్తారు చూడండి. గ్రీన్, ఆ గ్రీన్ ఎక్కువ డామినేట్ చేసేది కదా, అందుకోసం అని చెప్పేసి 2 ఎల్లోస్. ప్రైమర్ అన్నా కదా, ఇది ప్రైమర్ అనమాట. ఈ ప్రైమర్లో ఈ కలర్స్ వేస్తారనమాట. మామూలుగా అయితే ఇక్కడ వాటికి ఏంటంటే ఆ కలర్స్ వేయలేదు, జస్ట్ ఏందో ఒక నార్మల్ ప్యాకెట్లో తీసుకొచ్చారనమాట పెట్టించుకొని. అది ఎందుకంటే ఎప్పటిలాగే వీళ్ళ షర్ట్లు ఇంతే ఆలాడి తీసుకుంటాయి అనమాట. ఇప్పుడు మా ఇంట్లో ఇలా అద్దెకుంటున్నారని చెప్పారు కదా ట్యూషన్ పిల్లలు, అద్దెకుంటామంటే అంటే ట్యూషన్ చెప్తున్నారని చెప్పారు కదా, అద్దెకుండి అక్కయ్య. ఇప్పుడు అక్కయ్య ఏంటంటే వాళ్ళు ప్రతి మంత్ 15th కల్లా ఏంటంటే వాళ్ళు 1 month అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 13th 15th వచ్చేస్తుంది అనమాట. 2 daysలో మంత్ స్టార్ట్. 2 days ముందు నుంచే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో చెప్పుకుంటున్నారు, ఎందుకంటే మనకి ఇక్కడ పని జరుగుతుంది కాబట్టి. ఇంకా అక్క ఏమన్నారంటే ఇంకా నేను ఇంకా ఈ మంత్ రానమ్మా, ఇంకా June 1st నుంచి స్టార్ట్ చేద్దాం మంత్ అనేది అన్నారు. ఎందుకనంటే మనం ఇందాక పడవలతో మాట్లాడినప్పుడు దగ్గర ఇంకా 10 days అప్రాక్సిమేట్లీ పట్టింది. సరే వాళ్ళు వచ్చి అంటే వాళ్ళ రూమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఉండేది ఇదిగోండి, ఇది కరెక్ట్గా చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ అంతా పెయింట్ చేయడం అయిపోయింది, రూఫ్ అయిపోయింది, మొత్తం అంతా రెడీ అయిపోయింది. కాకపోతే ఏంటి అని అంటే ఇదిగోండి ఇక్కడ కూడా అయిపోయింది అనమాట, పైన రూఫ్ కూడా. కాకపోతే ఏంటి అంటే ఇదిగోండి నేల, అక్కడ కూడా నేల చూడండి, అది మొత్తం చండాలం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ ఫ్లోర్ మీద పెయింట్ వేయలేదు, ఎందుకంటే మనం ఎనామిల్ అని ఒకటి ఉండేది అనమాట పెయింట్, అది తీసుకొచ్చి ఇప్పుడు ఇలా వాల్స్ అన్నిటికి పెయింట్ అయిపోగానే వీటికి పెయింట్ వేస్తారు. వీటికి పెయింట్ ఎప్పుడు వేస్తారు, మా ఇంటి పైన కూడా వాల్స్ అన్నిటికి పెయింట్ వేసిన తర్వాత స్టార్ట్ చేస్తారు అనమాట. వాల్స్కి పెయింట్ వేసిన తర్వాత స్టార్ట్ చేస్తారు. అందుకోసం అని చెప్పేసి డిలే అవుతుంది. డిలే అయిపోయేసరికి దగ్గర 10 days 15 days ఈజీగా పడుతుంది అనమాట. ఎందుకంటే ఇలా గోడలకి ఇలా వాల్స్కి వేసిన తర్వాత మళ్ళీ పైన కూడా వాల్స్కి వేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట ఇంటీరియర్ వర్క్. అంటే చెక్క వస్తువులకి, అంటే డోర్స్ కానీ ఇవన్నీ కానీ. ఇంకా అందుకోసం అని చెప్పేసి చాలా లేట్ అవుతుంది. మెయిన్ పర్పస్ ఏంటంటే కింద ఏవి కూడా ఫ్లోర్ మీద ఆ ఎనామిల్, అంటే ఇప్పుడు ఈ డోర్కి వేసిన పెయింట్ కొద్దిగా పడ్డా కానీ ఇదంటే సున్నం గీకేస్తే పోయిద్ది. ఎనామిల్ అలా కాదు, ఎందుకంటే అది పడ్డ తర్వాత ఒకసారి పడితే ఇంకా తీలేమన్నమాట. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఫ్లోరింగ్ ఏంటంటే లాస్ట్లో వేస్తామమ్మా అని చెప్పారు. ఇంకా అలా చెప్పేసరికి చూసినాక కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇంకా సరే నేను మ్యాక్సిమం June 1st నుంచి ఇంకా ట్యూషన్ పిల్లలకి చెప్తాను, ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది, ఇంకా మా ఇంటితో చెప్పుకుంటారని చెప్పారు. అది కాదు ఈరోజు వర్క్ అయితే ఇంతే జరిగింది అనమాట. ఈ 2 rooms ఇదంతే ఖాళీగా ఉంది. ఇది వచ్చేసి ఇందాక ఈవినింగ్ వేసేయాలన్నమాట పెయింట్, ఎందుకంటే మీకు అక్కడక్కడ తడి తెలుస్తూ ఉంది చూడండి. అమ్మాయ ఫోన్ ఫ్లక్చువేట్ అవ్వట్లేదు అనమాట, బ్లర్ అవ్వట్లేదు, అజ్జాలు నాకు మర్చిపోయి. ఈ కూడా బ్యాక్ సైడ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇది బయట ఏదైతే పెయింట్ వేస్తారో అది వేస్తారో తెలీదు, లేకపోతే ఈ రూమ్కి వేసిన పెయింటే అక్కడ వేస్తారో తెలియదు అనమాట. అది ఇప్పుడు ట్యూషన్ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఈ ట్యూషన్ వాళ్ళు ఈ బుక్స్ అయినా కానీ ఈ చేపలు అయినా కానీ మ్యాట్స్ అంటారు సంథింగ్, మేము అంత ఇంగ్లీష్ కాదు. ఇదిగోండి ఇలా ఈ లగేజ్, ఆ లగేజ్ వచ్చేసి మా ఫ్రెండ్లండి. ఇంకా ఈ స్టూలు ఇవి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట, ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫ్యాను ఇవన్నీ అవసరం ఉంటాయి అనమాట. ఇంకా అందుకని తీసుకెళ్ళిపోతున్నాను. వాడికి ఇచ్చే చెప్తా, దానిపైన పెట్టేసే వాడిపైన. అది నువ్వు కింద పట్టుకో చెప్తా. నువ్వు తీసుకొని వెళ్ళిపో. అలా అసైన్ చేస్తున్నాం వర్క్స్ ఒక్కొక్కరికి. అయ్యేంటి మార్క్ షీట్సా? మొత్తం ట్యూషన్ అయినా కానీ డైరెక్ట్ స్కూల్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది నారాయణ పేపర్లు తీసుకొచ్చి ఇచ్చిద్ది అక్కయ్య. నువ్వు సమ్మర్లో జాయిన్ అయ్యావా? వాళ్ళ మదర్ చూసినా నువ్వు? ఓకే, అంటే ఇక్కడ చూసినాక చెప్పిద్ది అనమాట, వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ మదర్ చెప్తారు. అసలు ఇందాకైతే ఇద్దాం అనుకున్న వీడియో మీరు అందరికి తీసుకెళ్తుంటే మామూలుగా. సోషల్ కాదు, మా సోషల్ అయితే అలాంటి ఇక్కడి నుంచి ఏంది
స్కూల్ పిల్లలు డైరెక్ట్ పుస్తకాలు ఇక్కడే ఉంచేస్తున్నాం మేడం. పట్టుకెళ్ళలేవు నువ్వు, పట్టుకెళ్తావా? అరే పడతాయి రా, ఎన్ని ఇప్పుడు పడతాయి. ఏదో ఒకసారి మళ్ళీ చెప్పు, పట్టుకెళ్తావా? అంత పట్టుకెళ్తారంట గైస్. కింద అట్టుందా? అబ్బా మామూలు టెక్నాలజీ కాదు వీడిది. కింద అట్టుందా? ఏది చూపి ఒకసారి. అది ప్యాడ్ ఉంది. ఓకే ఓకే, ఒక నిమిషం ఆగు, నీ ఫోటో తీయాలి. అమ్మా జరుగు, నువ్వు జరుగు. ఓకే ఓకే, ఒక నవ్వు బాయ్ బాగా. ఒక నిమిషం, బాగున్నాడులే. ఓకే, వాళ్ళ మొదటి ట్యూషన్ అంటమా, ట్యూషన్ అక్క వాళ్ళ మొదటి ట్యూషన్. జాగ్రత్త, కొన్ని చోట్ల పక్కన పెట్టుకో మెట్ల దగ్గర. చాలా వెయిట్ ఎత్తుకెళ్తున్నాడు. నేను చెప్పా వద్దని, అంటే వాళ్ళకి ఏంటంటే క్లియర్ అయిపోవడం ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ టేబుల్ కూడా తీసుకెళ్ళాలి, దాని తర్వాత కూడా తీసుకెళ్ళాలన్నమాట. అందుకోసం అని చెప్పి అసలు వీడియో ఇక్కడ ఇలా ల్యాక్ చేద్దాం అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. అసలు ఇందాక వాళ్ళు తీసుకెళ్ళి బ్లాగ్ చేద్దాం అనుకున్నాం. చాలా ఎక్విప్మెంట్ తీసుకెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చింది బ్లాగ్ చేద్దాం అని చెప్పేసి. అది సంగతి. పైకి వెళ్ళి నా షూస్ చూపించాలి, దీనికే టైం డ్యూరేషన్ మొత్తం అయిపోతుంది, దగ్గర 6-7 minutes అయిపోతుంది అనమాట. ఇంకేముంది, తీసుకెళ్ళిపోతారు. ఇది తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చి ఇద్దరు తీసుకెళ్ళారనుకో, ఒక పని అయిపోయింది. అది కరెక్ట్గా వేసుకోండి, పుస్తకాలు కూడా కిందకి పైకి లేకుండా కరెక్ట్గా వేసుకున్నారనుకో ఎక్కువ పడతాయి. అదేమో 2025 క్యాలెండర్ అనుకుంటా. అదే జాగ్రత్త పోయి నీళ్ళు మొత్తం పోసి. పోటీగా ఉన్నారు కదా ఒక్కొక్కడు, ఏం తీసుకెళ్ళాలి అని. చదవ అవసరం లేదా? పైసలు ఎందుకు బొక్క, ఏది ఫీజు కడుతున్నందుగా. అయినా చదువు కంటే ఇదే ఎగ్జైట్మెంట్ కదా, పని చేయడమే ఎగ్జైట్మెంట్. నీకు ఎగ్జైట్మెంట్ లేదు, నువ్వు చదువుకుంటావు. తెలివి గురుకులో చదువుతున్నాడు వాడు, అందుకని వాడికంటే వీడికి ఉంది లైట్గా. వాడు ఏంటంటే పని చేస్తా అంటున్నాడు, వీడు చూడు ఫీజు వేస్ట్ చేద్దాం అంటున్నాడు. పిల్లలు మామూలు లేరు, మనకంటే కట్టర్లు వాళ్ళు.